వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. విద్యార్థుల తల్లిదండ్రులకు గర్భశోకం మిగల్చొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడకుండా విద్యార్థులకు మంచి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల పెద్దపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్థి అనిరుద్ కుటుంబ సభ్యులను సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనిరుద్ అనే చిన్నారి మరణం ఆ తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తోందన్నారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించి రాజకీయాలు వద్దని మన అందరికీ కుటుంబాలు ఉన్నాయన్నారు. ఆదుకోండి, ఎందుకంటే వాళ్ళంతా పేద పిల్లలు, వాళ్ళ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. ఇందాక మా పార్టీ తరఫున ఏదో నాకు తోచిన ఒక ఉడతా భక్తిగా కొంత సాయం అమ్మాయికి చేస్తే అమ్మాయి మాట అన్నది, అన్నా మీరు నా కొడుకు చనిపోయిండు కానీ మరొక తల్లికి గుండె శోకం ఉండకుండా చూడండి అన్న, మీకు అవకాశం ఉంటే అని చెప్పింది. ఆ తల్లి చెప్పిన మాటల్లోంచే ఒక నిర్ణయం కూడా నేను తీసుకున్నా. మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా ఈ గురుకులాలకు సెక్రటరీగా కూడా వారు పనిచేస్తున్నారు. చాలా చక్కగా ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మీరు ఎక్కడ పోయినా, మన నర్మాల పోయినా, బోనాల పోయినా, దుమాల పోయినా, ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలో ప్రవీణ్ కుమార్ పేరు ఇప్పటికి కూడా యాద్ చేస్తారు. తల్లిదండ్రులు ఇంకా కూడా యాద్ చేసుకుంటారు. ఆ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన బృందం వేస్తుంది. వారిని కనీసం రాబోయే 4-5 రోజుల్లో ఒక 20-30 పాఠశాలలు తిరిగి అక్కడ ఉన్న లోపాలు, లోటుపాట్లు, వేరే ఉద్దేశం కాదు, మాకేం ఎవరిని తిట్టేది లేదు, ఎవరిని నిందించేది లేదు. దయచేసి ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను నిష్పక్షపాతంగా అందజేస్తాం. ప్రభుత్వం కూడా మేల్కోవాలి. వెంటనే అన్ని పాఠశాలల ఆవరణలు పరిశుభ్రం చేయాలి మొత్తానికి మొత్తం. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఇది, మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు, తేళ్లు ఇవన్నీ పోతే అందరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు, బయట పోతారు. కొద్దిగా సందు దొరికిందంటే, ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు. వాళ్లకు పాపం అభం శుభం తెలియని వయసు, తల్లిదండ్రులు లేరు, పర్యవేక్షణ లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి కోరేది, మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్టు మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా బేషజానికి పోకండి. ఆ 36 కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి, కొంత సాయం చేయండి. ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకోండి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లల్ని హాస్టల్కి పంపినరో తెలుసుకోండి. కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి, ఆ కుటుంబాన్ని నిలబెట్టండి. ఎందుకంటే ఒక పిల్లగాడి మీద, పిల్ల మీద గంపెడు ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకు. వాళ్ళు పెద్దగా అవుతారు, మమ్మల్ని చూసుకుంటారు, మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది. ఇలా ఆశ వారితో పాటే పోతుంది. 500 మంది పిల్లలు విషాహారం తిని హాస్పిటల్ పాలైనారు. దయచేసి ఏం ఆహారం పెడుతున్నామో చూడండి, దగ్గరికి వెళ్ళి చూడండి. మనం ఇదివరకు కూడా చాలా సంఘటనలు చూసినాం. బాసరలో జరిగినప్పుడు, IIITలో, ఇంకా ఇతర చోట్ల కూడా మేము స్వయంగా పోయినాము, వాళ్ళతో కూర్చున్నాము, తిన్నాము, కనీసం కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినాం. మీరు కూడా దయచేసి అధికారులను పంపండి. కలెక్టర్లు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఐపీఎస్ అధికారులు ఉన్నారు, హాస్టళ్లకు పంపండి. ఒక్కొక్కరిని అవసరమైతే 2-3 హాస్టల్ దత్తత తీసుకోమని చెప్పండి. వాళ్ళు కనీసం వారంలో ఒక రోజు సర్ప్రైజ్ గా పోయి తినాలని చెప్పండి. అట్లా చెప్పినట్టయితే ఏమైందంటే పిల్లల ఆహారం విషయంలో ఎవరైనా పిచ్చి చేస్తుంటే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించే అవకాశం ఉంటుంది. దయచేసి మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ప్రతి పాఠశాల ఆవరణ ఈజీఎస్ నిధులతో చేస్తారా, దేనితో చేస్తారా మీ ఇష్టం. మొదలు ఆవరణలన్నీ సాఫ్ చేయించండి. ఈ పాములు, తేళ్లు, ఇంకా ఇతరత్ర ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆడాడ తెలియకుండా ఏమైనా బాటిల్ వలిగి ఉన్నా, ఇంకోటైనా పిల్లలకు రకరకాలుగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈ పిల్లలు మన పిల్లలు. బంగ్లాదేశ్ పరిణామాలు, హింసపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ ప్రశ్నించారు. ఆయన ఎప్పుడు శాంప్లిటోడా భాషనే మాట్లాడుతారని, చైనా చెప్పినట్లు నడుచుకుంటారని విమర్శించారు. కరీంనగర్ లో యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటిపై ఎగురవేయాలని, తద్వారా భారత జాతి ఐక్యతను ప్రదర్శించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మహానీయుల త్యాగాలను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నెహ్రూ కుటుంబానికి లాభం జరిగేలా నెహ్రూ కుటుంబం బదన చేయడమే లక్ష్యంగా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ నడిచిందన్నారు. మహనీయుల చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. నెహ్రూ కుటుంబానికి మాత్రమే లాభం జరిగే విధంగా నెహ్రూ కుటుంబ భజన చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఈ దేశంలో వివరించింది. చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చరిత్రను తెరమరుగు చేసే ప్రసక్తి లేదు. మహనీయుల చరిత్రను రాబోయే తరతరాలు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో మహనీయుల త్యాగాల గురించి సెమినార్ నిర్వహించడం,
మహనీయుల త్యాగాలను సమాజం చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించలేదు. ఈ దేశాన్ని వర్గాల పేరుతోని, మతాల పేరుతోని, ప్రాంతాల పేరుతోని ఈ దేశాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ. మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తూ చీల్చింది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ యొక్క అరాచకం వల్ల, నెహ్రూ యొక్క అనాలోచిత విధానాల వల్ల లక్షలాది మంది ఆ రోజు ప్రాణత్యాగం చేసిర్రు. కోట్లాది మంది నెహ్రూ యొక్క అనాలోచిత విధానాలు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశం నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతున్నది. దానికి నిలువెత్తు నిదర్శనం 370 ఆర్టికల్ రద్దు. మన జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించకపోవడం వల్లనే 370 ఆర్టికల్ను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ రద్దు చేయలే. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 370 ఆర్టికల్ రద్దు చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బంగ్లాదేశ్లో అంత దారుణ మారణ జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇంతవరకు మాట్లాడతలేడు. రాహుల్ గాంధీ మాట్లాడే భాష ఏంటంటే శ్యామ్ పిట్రోడా, అమెరికా భాష. అంకుల్ శ్యామ్ పిట్రోడా భాష, అమెరికా భాష రాహుల్ గాంధీ మాట్లాడుతుంది. వాళ్ళ చైనా ఏది వద్దంటే రాహుల్ గాంధీ అది పాటిస్తాడు. వద్దన్న దాన్ని రాహుల్ గాంధీ, చైనా ఏది చెప్తే రాహుల్ గాంధీ దాన్ని మాత్రమే పాటిస్తాడు. చైనా విధానాలను, చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటి మీద ఎగిరేయాలి. మన భారత జాతి యొక్క ఐక్యతను ప్రదర్శించాలి. భారతీయులు అందరము ఒక్కటైనటువంటి విధానాన్ని, ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దేశంలోని తెలంగాణ రాష్ట్ర యువతకు అప్పీల్ చేస్తూ ఉన్నా. మీ డీపీ రైతుల కష్టాలను తీర్చడానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గత 5 ఏళ్లలో ఏపీలో రైతులు పడిన కష్టాలు సామాన్యమైనవి కాదన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు బాకీ ఉన్న మొత్తంలో మిగిలిన 674.47 కోట్లను ఏలూరులో జరిగిన కార్యక్రమంలో నాదెండ్ల రైతులకు విడుదల చేశారు. కౌలు రైతులను ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ సొంత నిధులతో 5 కోట్లను పంచిపెట్టారని గుర్తు చేశారు. పశ్చిమ గోదావరిలో 45 మందికి ₹1,00,000 చొప్పున ఇచ్చామని గుర్తు చేశారు. నేను గుర్తు చేస్తున్నా మీకు, స్వామినాథన్ కమిషన్, జయతి ఘోష్ కమిషన్ కలిపి వాళ్ళు పర్యటించి రాష్ట్ర వ్యాప్తంగా 2012లో ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చారు. కౌలు రైతుని ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచించినప్పుడు గ్రామ సభ ఏర్పాటు చేసి, గ్రామ సభలో ఫలానా వ్యక్తి కౌలు రైతుని మీరు తీర్మానం చేస్తే ఆయనకి రైతుతో సమానంగా ప్రభుత్వం నుంచి మనం ఏ పథకం చేసినా, ఏ రుణాలు ఇచ్చినా కూడా కౌలు రైతుకు అందాలనే ఆలోచనతో ఆ రోజు రిపోర్ట్ ఇస్తే దాన్ని ప్రభుత్వం స్వీకరించి చట్టం చేసింది. కానీ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేసి కంపల్సరీగా 11 నెలలు రెంటల్ అగ్రిమెంట్ ఉండాలని, భూమి ఎవరి పేరు ఉందో వాళ్ళు దానికి సంతకాలు పెట్టాలని కొత్త నిబంధనలు తీసుకొస్తే కౌలు రైతుని దీనాది దీన స్థితిలోకి నెట్టేశారు. అసలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టారో ఇదో చిన్న ఉదాహరణ. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, దాదాపు 1312 కిలోమీటర్ల మనకి కాలువలు ఉన్నాయి మనకి కోనసీమలో. 1312 కిలోమీటర్ల కాలువలు ఉన్నప్పుడు మా గౌరవ సభ్యులందరూ కూడా ఇందాక ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు కలెక్టర్ గారితో. గతంలో అసలు కనీసం మరమ్మతుల కోసం నిధులు ఇవ్వలేదు. డెల్టా ప్రాంతంలో చివరి భాగంలో ఉన్న ఈ రైతాంగానికి ఎంత కష్టకాలం వచ్చిందో ఒకసారి ఆలోచించుకోండి. క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు ఇక్కడ. ఎప్పుడైనా విన్నామా మనం ఇటువంటి పరిస్థితులు? చెప్పండి. ఆ తరుణంలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రివ్యూ పెట్టినప్పుడు ముందుగా నేను ఆశ్చర్యపోయి భయపడింది ఏంటంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద 40,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. అంటే ఏడాదికి 20,000 కోట్ల టర్నోవర్ చేసే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు సేకరించి రుణాలు ఇతర కార్యక్రమాలకి వాడేశారు. రైతాంగం కోసం కాదు, రైతు శ్రేయస్సు కోసం కాదు, ధాన్యం కొనుగోలు కోసం కాదు, సకాలంలో రైతులకు అందించాలనే భావన కాదు. ఆ మార్పు తీసుకురావడం కోసం ఇంటర్నల్ గా మేము కూర్చుని ఏం చేద్దామని ఆలోచిస్తే 1,674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం.
అంటే గతంలో ఉన్న మంత్రులు ఏం చేశారో మీకు తెలుసు. రోజు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తప్ప వేరే పని లేదు వాళ్ళకి. పని చేసిన వాళ్ళు లేరు. ఒక మంత్రి అయితే రైతులు ఎంత అవమానపరిచాడో మీ అందరికీ తెలుసు. ఆ రోజున్న పరిస్థితులు మార్చాలి, మీలో భరోసా కల్పించాలి, ధైర్యం నింపాలనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా సరే, ఆర్థిక ఇబ్బందులు చాలా విపరీతంగా కష్టాల్లో ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు నెల రోజుల్లోపే నిధులు మీకు చెల్లించాలని మేము ఒక ప్రయత్నం చేశాం. ఆ సమస్య గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన కూడా దీనికి ప్రాధాన్యత ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని రైతులకు అందించే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రోత్సహించి ఆయన సహకారంతో కూడా కాంగ్రెస్ నేతలు పరాన్న జీవులుగా ప్రవర్తిస్తున్నారని, వారి ప్రవర్తనతో ప్రజలు నవ్వుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్ కు చాలా ఇష్టమైన ప్రాజెక్టు అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90% పనులు పూర్తయిన ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు తామే కట్టినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోపే సీతారామ ప్రాజెక్టు కాంగ్రెస్ సర్కార్ పూర్తి చేసిందా అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో సీతారామ ఎత్తిపోతల పథకం ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు రూపొందించినటువంటి, ఆయన గారు నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడతా ఉంది. ఈ ప్రభుత్వ వైఖరి గమనిస్తే ఎట్లా ఉందంటే ఔరంకి షాదీమే అబ్దుల్లా దివానా అనే సామెత గుర్తొస్తా ఉంది. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి, ఈ ఫలితాలను, సాధించిన గొప్ప విజయాలను తమ విజయాలుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడుతున్న ఆపసోపాలు, ఈ సర్కార్ పడుతున్నటువంటి ఫీట్లను చూస్తా ఉంటే నవ్వొస్తా ఉంది. ఖమ్మం జిల్లా కరువు బాధలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పం చేసింది కేసీఆర్ గారు. పవిత్రమైన లక్ష్యంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు సాక్షాత్తు సీతారామచంద్రుల వారి పేరే ఉండాలని చెప్పి, వారి పేరు పెట్టుకుంటే ఈ ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతుందని చెప్పి ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయించారు. అనతి కాలంలో ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా గత కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా కూడా ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఈ ప్రాజెక్టును వేగంగా నిర్మించే ప్రయత్నం చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా ప్రభుత్వం మారినంత వల్ల ప్రారంభించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చింది. ఇక రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చింది కదా అని ప్రాజెక్టు కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే జనం నవ్వుకోరా? రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చిందని ప్రాజెక్టే తాను కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు నవ్వుకుంటారు. ఇతరుల ఘనత తమ ఘనతగా చెప్పుకునేటువంటి వ్యక్తిని ఏమంటారు? పరాన్న జీవులు అంటారు. ఇంగ్లీష్ లో అయితే పారాసైట్స్ అంటారు. ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే కూడా అదే అనిపిస్తా ఉంది. ఒక ప్రాజెక్టు కట్టాలంటే దానికి సర్వే జరగాలి, డిపిఆర్ తయారు కావాలి, భూసేకరణ జరగాలి, టెండర్ల ప్రక్రియ జరగాలి, నిర్మాణానికి నిధులు సమకూర్చాలి. ఇవన్నీ దశలు పూర్తి కావాలంటే కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. 7-8 నెలల లోపలనే మీరు కట్టేసిండ్రు ఈ ప్రాజెక్టు. 7-8 నెలల డిపిఆర్ తయారైంది, మీరు టెండర్లు పిలిచిండ్రు, సర్వేలు చేసిండ్రు, ల్యాండ్ ఎక్విజిషన్ చేసిండ్రు, పంపులు మోటార్లు తెచ్చి బిగించిండ్రు, సబ్ స్టేషన్లు కట్టిండ్రు. 8 నెలల మొత్తం మీరు తయారు చేసి ఇనాగ్రేషన్ చేస్తుండ్రా? నవ్వుకుంటున్నారు జనం మీ యొక్క దాన్ని చూసి. రోజొక్క మంత్రి పోతున్నాడు, పడిపోతున్నాడు, వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే 3 ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది. ఒక ఆయన పోగానే తెల్లారి ఇంకో ఆయన పోతాడు, మీరు 3 ఎట్లా పోతారని నీళ్ళ మంత్రి పోతాడు, నీళ్ళ మంత్రి ఎట్లా పోతాడు అని ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు. ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. గమ్మత్ ఏంటంటే పోనీ మీరు చేసిన దానికి ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేసినా బాగుండు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి, అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించారు. జైలులో ఖైదీల సౌకర్యాలు పరిశీలించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలులో స్నేహ బ్లాక్ వద్దకు వెళ్లాక మంత్రి ఎమోషనల్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు 53 రోజులు ఇదే రాజమండ్రి జైల్లో ఉంచారు. ఎలాంటి తప్పు చేయకుండా చంద్రబాబును జైల్లో పెట్టారని నాటి పరిస్థితి గుర్తు చేసుకుని ఆవేదన చెందారు.
ఇవాళ పరిస్థితులు తారుమారయ్యాయని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు. క్షమాభిక్షపై ఖైదీల విడుదల ఆగస్టు 15కు ఉండదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఆగస్టు 2వ తేదీ గాంధీ జయంతి రోజున ఖైదీలు విడుదల ఉంటుందని అన్నారు. కొన్ని ఫైల్స్ పరిశీలించాల్సి ఉన్న కారణంగా కొంత సమయం ఆలస్యమవుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. 483 మెంబర్స్ ఈ రోజు స్టేట్ వైడ్ ప్రిజనర్స్ కింద ఉన్నారు. అందులోని సుమారుగా అంటే ఓవరాల్ గా చెప్పాలంటే 700 ఓవర్ క్రౌడ్ ఉంది. ఇక్కడ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా 1200 యాక్చువల్గా కెపాసిటీ, ఇప్పుడు 1250 మెంబర్స్ ఈరోజు అక్కడ ఓవర్ క్రౌడ్ ఒక 50 మెంబర్స్ ఓవర్ క్రౌడ్ కూడా ఉన్నారు. అంటే ఇందులోని మేజర్గా మేము అందరం కూడా చూసేసరికి సాధారణంగా మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా గాంజా మీద దృష్టి పెడుతున్నడానికి కూడా కారణం కూడా ఇక్కడ మేము సెంట్రల్ ప్రిజన్స్ మేము ఏదైతే వైజాగ్ ఒకసారి సెంట్రల్ ప్రిజన్ నేను విజిట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సెంట్రల్ ప్రిజన్ రెండోదైన రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ కూడా మేము చూడటం జరిగింది. విజిట్ చేయడంలో ఇందులో సుమారుగా ఇక్కడ సెంట్రల్ జైల్లోనే దగ్గర 376 మంది గాంజా కేసెస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ వైజాగ్తో పోలిస్తే తక్కువే ఉన్నాయి. ఇక్కడ వైజాగ్లో దగ్గర 1000 వరకు అక్కడ గాంజా కేసెస్ ఉండడం అనేది జరుగుతుంది. ఓవరాల్ స్టేట్ అంతా కలుపుకొని ఒక 1700-1800 ఉంటే గాంజా కేసెస్, అందులోని కేవలం 1000 వరకు వైజాగ్లోనే ఉండడం కూడా మనం గమనించాల్సిన అవసరం కూడా ఎంత ఉంది. సుమారుగా మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఈ ప్రిజన్స్లోని ఎప్పుడో ఇంచుమించుగా 1861లో కన్స్ట్రక్ట్ చేసిన ఈ ప్రిజన్ ఇది. అంటే బ్రిటిష్ కాలం నాటికి ముందు నుంచి కూడా ఈ ప్రిజన్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసబడి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో మెయింటెనెన్స్ అవుతుంది, ఓవరాల్గా అక్కడెక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇందాకే మేము విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మన సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఒక గోడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, కూలిపోవడానికి రెడీగా ఉంది. ఆ గోడ కన్స్ట్రక్ట్ చేయాలంటే వెంటనే హోమ్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆ కన్స్ట్రక్షన్ కూడా మేము ఏర్పాటు చేసి అక్కడ ఎవరికి కూడా భద్రతా సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మేమందరం కూడా తీసుకుంటాం. ఈరోజు ఉమెన్ ప్రిజనర్స్ దగ్గరికి కూడా నేను వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ క్షణికావేశంలోనో లేకపోతే తెలిసి తెలియని వయసులోనో తెలిసి తెలియక చేసిన తప్పులకి ఈ రోజుకి కూడా కుటుంబానికి దూరంగా ఉండి వాళ్ళు పడుతున్న బాధ. అదేవిధంగా నేను అక్కడ ఉమెన్ జైల్లో చూసిన ఫెసిలిటీస్ కూడా నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అట్ ద సేమ్ టైం హ్యాపీ కూడా అనిపించింది. అక్కడ కూడా వాళ్ళకి చిన్నపిల్లలు 6 years లోపు వరకు ఉన్న వాళ్ళు తల్లితో ఉండడానికి, అదేవిధంగా లోపల వాళ్ళకి అన్ని కేర్ టేక్ అనమాట. సెర్లెక్ దగ్గర నుంచి మిల్క్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా జైల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా చూశాను. వాళ్ళతో కాసేపు ఇంటరాక్ట్ అయ్యాము, వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా మనకి సమస్యకి పరిష్కారం ఉంటుంది, కానీ ఈ జైల్లో ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు పశ్చాత్తాపడడం, అట్ ద సేమ్ టైం మంచి నడవడిక కలిగి ఉండటమే వాళ్ళకి ఇచ్చే ఒక సోర్స్ వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మేము చూడటం జరిగింది. ఓవరాల్గా చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జైలు సిబ్బంది కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా కష్టాలు, వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగింది అక్కడ కూడా హాస్పిటల్ కూడా ఉన్నాయండి. కాకపోతే మేము అడిగేది ఏంటంటే ఇక్కడ కంపల్సరీకి గాంజా కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి కంపల్సరీగా జైల్లోని ఒక్కొక్క సైక్రియాటిస్ట్ని మేము అందరూ ఏర్పాటు చేయాలి. తుంగభద్ర గేట్ కొట్టుకుపోవడం గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా గతంలో గుండ్లకమ్మ గేటు కూడా కొట్టుకుపోయింది. గతంలో గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోవడానికి చంద్రబాబు హయాంలో జరిగిన అలసత్వమే కారణమని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంవత్సరాలు పాలన సాగించారని ప్రశ్నించారు. వారు కూడా 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రాజెక్టు కాబట్టి నిర్వహణలో వారు బాధ్యత తీసుకుంటారు, చైర్మన్గా వారు ఉంటారు. ఇది దాని కన్స్ట్రక్షన్. దానికి సంబంధించి దానిలో ఒక గేటు కొట్టుకుపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే కొట్టుకుపోయిందని ఇలాంటి దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేసేసి తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఎల్లో మీడియా ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. ఇదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పులిచింతల 16వ గేటు కొట్టుకుపోతే వితిన్ 20 daysలో దాన్ని రిపేర్ చేసేసి ఏర్పాటు చేసి నీరు కిందకు పోకోకుండా ఆపడం జరిగిందనే విషయాన్ని మర్చిపోయారు. అప్పుడు కూడా చాలా బురదరాత రాసేటటువంటి కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే కొట్టుకుపోయింది. అది కొత్త ప్రాజెక్టు. వాస్తవానికి కాంట్రాక్టర్ లోపం వలన, చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్కి మధ్యన ఉన్నటువంటి లాలూచి వలన, ఫండ్స్ విషయంలో ఆయన సక్రమంగా చేయకపోవటం వలన కొట్టుకుపోతే దాన్ని రివైవ్ చేసి దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గుళ్ళకమ్మ గేటు కొట్టుకుపోయింది. గుళ్ళకమ్మ గేటుకు పట్టుకుపోయినా
జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కారణం అనేటువంటి మాట మాట్లాడారు. ఆ రోజున చెప్పాను నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఈ రోజున చెప్తున్నాను, గుళ్ళకమ్మ కొట్టుకుపోవడానికి, గేటు కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో చేసినటువంటి అలసత్వం. ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించాడు కదా పోయినసారి. అప్పుడు గుళ్ళకమ్మకి 5 to 6 crores ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారు తెలుసా? పెయింట్ వేయటానికి, విగ్రహం కట్టడానికి, అక్కడ బ్యూటిఫికేషన్ కోసం 6 crores దే స్పెండ్. గేట్ల కోసం 1 కోటి కూడా ఖర్చు పెట్టాల. అంటే ఎక్కడ డబ్బులు కమిషన్ వస్తే అక్కడ ఖర్చు పెట్టి గుళ్ళకమ్మ ప్రాజెక్టుని సర్వనాశనం చేసే కార్యక్రమం చేశారు. అది మేము వచ్చిన తర్వాత కొట్టుకుపోయింది. ఆ రోజు చేసి ఉన్నట్టయితే అద్భుతంగా ఉండేది. కానీ ఈ విధంగా ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేయాలనేటువంటి ప్రయత్నం చేయటం చంద్రబాబు నాయుడు గారికి తగదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజానికి తుంగభద్ర 71 సంవత్సరాల పూర్వం, అంటే మేము పుట్టక ముందు అది నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్ట్. చాలా పత్రికల్లో, వాళ్ళ పత్రికల్లోనూ రాశారు, 45 సంవత్సరాలు వరకు అది గ్యారంటీ పీరియడ్. 45 సంవత్సరాలు దాటి ఇప్పుడు 71 సంవత్సరం అయింది. దాని రిపేర్లు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. 40 సంవత్సరాల నుంచి కూడా సక్రమంగా చేస్తూ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారో మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సరిగా చేయకపోవటం వల్లే పోయిందనేది ఒక ఉమ్మడి ప్రాజెక్ట్. అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్మాల్ షేర్ ఉంది. మొత్తం సిడబ్ల్యూసి చూసుకుంటుంది. ఆ నిర్వహణ వేరే ఉంటుంది, ఫండ్స్ మనం కేటాయిస్తాం. అయితే మనకు కూడా కొంత అజమాయిషి ఉండే మాట వాస్తవం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేందుకు విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్ కోరారని, అందుకే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారన్నారు. ఈ క్రమంలో మాకు సంఖ్యాబలం ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పోటీలో ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ పోటీలో నిలిస్తే అది దుశ్చర్య అన్నారు. తమకు మెజార్టీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నామని తెలిపారు. టీడీపీ ఓ వ్యాపారిని బరిలో దింపుతోందని, రాజకీయాలు వ్యాపారం కాదన్నారు. నా కోరిక. నేనైతే ఇంకా అనుకుంటున్నాను, అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది. తీసుకుంది అనుకో, ఓకే. నేను ఎందుకు అనుకుంటాను? ఇది అంటే బాగోదు కదా. మా దొండ సత్యనారాయణ గారు ఎక్కడున్నారో, చనిపోయి ఎక్కడ ఆత్మ ఎక్కడుందో, కానీ ఒకదానికి ముడిపెట్టకండి. ఒకదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. నేను మాట్లాడడం నేను నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు అర్థం, నువ్వు షర్ట్ వేసుకున్నావు, లోన్ ఏమాత్తుందో నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను షర్ట్ వేసుకున్నావు, నాకేమాత్తుందో తెలియదు అనుకుంటున్నావు. అందుకు ఇవన్నీ అప్రస్తుతం. ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదామ్మా, ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం, మిగతా విషయాలు వద్దు. ఓకే, బాయ్, సీ యూ, గుడ్ లక్. మీరు నాయకులేండి, నేను ఎవరు కాదండి. ఎలాగైంది నాకు అర్థం అవుతుంది. పుట్టాను, పెరిగాను, ఇక్కడ ఉన్నాను, నా భార్య ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నా ఇల్లు ఉంది, నా వాగు ఉంది, ఆస్తి ఉంది. ఇప్పుడు మరి మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను అసలు ఆడికి వెళ్ళను. నేను ఆడికి వెళ్ళను, నాకు లీస్ట్ బాధరు. కానీ ఎలాగా కంపారిజన్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి, అప్పుడు నన్ను అడగండి. అట్లుంచండి, అలాగే మా ఏందో అన్నాడు సాక్షి కదా, అట్నుంచి సాక్షితో రండి, బెస్ట్తో రండి, ఈస్ట్లో రాకండి. ఓకేనా, బాయ్, సీ యూ, గుడ్ లక్. ఎవరన్నారు? నీ పేరు చెప్పు, నాయకులని చెప్పుకోండి. నాయకులు చెప్పారు కదా 14వ తారీఖు నాడు ఆయన అడుగు, నన్ను అడుగు, దాన్ని చెప్తాను. అది అయిపోయిన వరకు నేను చిన్న మాట్లాడి తెలుగా, పెద్ద మాట్లాడగా కానీ ఎన్నో వస్తుంది సార్ అంటే నేనేం చెప్తాను? 538 ప్లస్ ఇంకో ఓటు అవతల పక్కన వస్తాను నేను చెప్తానా? లేదు నా ఓటు తగ్గుతుంది నేను చెప్తానా? చెప్పు. ఏది? ఓకేనా, బాయ్, సీ యూ, గుడ్ లక్, థ్యాంక్ యూ. నేను చెప్తుంది ఏంటంటే, ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు
530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను, ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొన్నారు. పట్టణంలోని మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ సమీపంలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. సోమవారం వేకువజామున వేద పండితులు నిర్వహించిన హోమం, లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలో నిర్మించిన అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం సముదాయంలోకి కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం చాలా బాధాకరమని, అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా ఆయన ఒక ప్రపంచ మేధావిగా, ఈ ప్రపంచానికి ఒక దిక్సూచిగా, అనేక మంది విద్యావేత్తలకు ఆదర్శంగా, ఒక దేశాలకు స్ఫూర్తిగా ఉన్న అటువంటి మహానుభావుడు విగ్రహం దగ్గరకు ఇటువంటి వ్యక్తులు వెళ్లడం బాధాకరమని, ఇది ఈ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కోయ్యే మోషేష్ రాజు పేర్కొన్నారు. ప్రవేశించి ఆ విగ్రహ ధ్వంసానికి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో అక్కడున్నటువంటి కొన్ని శిలాఫలకాలని తొలగించటం, ఆ యొక్క స్మృతివనంలో ఉన్నటువంటి కొన్ని వస్తువుల్ని పాడు చేయటం అనేది చాలా బాధాకరం. ఎందుచేతనంటే ఆ యొక్క విగ్రహం ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే, ఈ రాష్ట్రానికి ఒక మాన్యుమెంట్గా ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాన్ని పాడు చేయాలని ప్రయత్నించడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుచేతంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాతగానే కాకోకుండా ఆయన ఒక ప్రపంచ మేధావిగా, ఈ ప్రపంచానికి ఒక దిక్చూసిగా, అనేక మంది విద్యావేత్తలకి ఆదర్శంగా, అనేక దేశాలకి స్ఫూర్తిగా ఉన్నటువంటి ఆ యొక్క మహానుభావుని యొక్క విగ్రహ సముదాయంలోకి అటువంటి వ్యక్తులు వెళ్ళటం బాధాకరం. ఇదేమవుతుందంటే ఈ రాష్ట్ర ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఈ యొక్క విషయం ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క దళితులు, అణగారిన వర్గాలు, పేద వర్గాలు ఈ రోజున అభివృద్ధి చెందారు, అభివృద్ధి చెందుతున్నారంటే కనుక ఆయన యొక్క అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా భారతదేశం ఈ రోజున ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉందంటే కనుక భారత రాజ్యాంగమే దానికి ముఖ్య కారణం చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. భారత రాజ్యాంగం, ఇంత పెద్ద లిఖిత రాజ్యాంగం ఈ ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా లేనటువంటి పరిస్థితి. పటిష్టమైనటువంటి రాజ్యాంగం. ఈ రోజున ఈ దేశం అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులతో ఉన్నటువంటి ఈ భారతదేశం, ఏకత్వంలో భిన్నత్వం కలిగినటువంటి ఈ భారతదేశం ఇంత పటిష్టంగా ఉండటానికి ముఖ్య కారణం మన భారత రాజ్యాంగం, దాని రచనా విధానం, పటిష్టమైనటువంటి ఆలోచన శక్తి ఈ రోజున ఈ దేశాన్ని ఇంత గొప్పగా పేరు ప్రఖ్యాతులతోటి నిలబెట్టిందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అందుచేత అటువంటి విగ్రహం జోలికి కానీ, లేకపోతే ఆ యొక్క అంబేద్కర్ యొక్క స్మృతివనం జోలికి కానీ వెళ్ళటం అంటే అది రాజ్యాంగం మీద దాడిగా భావించాలి. అలాగే దళితుల మీద, పేద వర్గాల మీద
స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరంలో 600 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. కసింకోట నుంచి తెగాడ మోడల్ పాఠశాల వరకు నిర్వహించిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో కొనసాగిన పరిసరాలు వందే మాత్రం నినాదంతో మారుమోగాయి. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలర్పించిన నాయకుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శన చేపట్టారు.